హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ 6కి వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతిరోజు. సో మీ టైం ఉన్నప్పుడైతే మట్టికి వచ్చి చూడండి. అండ్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా సో మీరు థంబ్నెయిల్ చూశారు కదా, దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎప్పుడైతే కథ రాసుకొని తిరుగుతున్నానో ఆ టైంలో, అంతకన్నా ముందు మాట్లాడదాం. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టుగా ఒక వీడియోలో ఫ్రీగా చేయమంటే ఫ్రీగా చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా, లేకపోతే 15,000 అంటే 15,000, 20,000 అంటే 20,000, 10,000 కూడా వర్క్ చేశాను. సో అక్కడ మనీ అసలు పట్టించుకోలేదు. సో మనీ పట్టించుకోకుండా ఏడీ ఛాన్స్ ఉండాలి, మంచిగా వర్క్ నేర్చుకుందాం, సెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నేను అది ఫాలో అయ్యాను. ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అయ్యాను. తక్కువ టైంలో మంచి మూవీస్ చేశాను. ద సేమ్ టైం ఎంతో కొంత ఎర్న్ చేశాను. నేను ఇంటికి ఎంతో కొంత పంపించగలిగాను. వాళ్ళకు కూడా ఓకే, వీడు జాబ్ అయితే చేయలేదు, ఏదో సినిమాలు అంటున్నాడులే కానీ బట్ ఎంతో కొంత ఎర్న్ చేశాలేరా బాబు, డబ్బులు పంపిస్తున్నాడులే కదా అనుకున్నారు. ఆ పరంగా హ్యాపీ. దెన్ ఎప్పుడైతే నేను కథ రాసుకొని నేరేషన్స్కి వెళ్దాం, ఇక ఐ వాంట్ బికమ్ ఏ డైరెక్టర్ అని ఎప్పుడైతే నేను ఫిక్స్ అయిపోయానో, అప్పుడు ఆ టైంలో కూడా నేను చాలా రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఒకటికి 10 సార్లు ఆలోచించాను. ఎందుకంటే తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వల్ల 30,000, 35,000, 2 రోజుల క్రితం 40,000 అన్నారు. నాకు 40,000 అంటే నా నెల మొత్తం 8,000 ఖర్చు అవుతాయి, 32,000 మిగులుతాయి. దట్టూరు అంటే ఇప్పుడు నాలాంటి వాడికి అయితే మట్టికి దగ్గర దగ్గర రోజుకి 1,300. ఇప్పుడు మా అమ్మ మా నాన్న పనికి వెళ్తే వచ్చేది 600-700, దానికి డబల్ నేను ఒక్కడిని వెళ్తే. అది ఏసీ రూమ్లో ప్రీ ప్రొడక్షన్ షూట్ అప్పుడు వెంటతో పెట్టిన విద్య మనకి షూట్ అప్పుడు. సో ఇంకా ఆలోచించాను వెళ్ళాలా వద్దా. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కాల్ చేశాను, ఒక షేర్ చేసుకున్నారు ఏట్రా పరిస్థితి. నాకు నేను ఆలోచించాను, ఫైనల్లీ అనుకున్నాను రిజెక్ట్. ఇంకా నేను డబ్బుల కోసం పరిగెడితే మళ్ళీ నేరేషన్స్కి నేను టైం పెట్టలేను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా నా ఫ్రెండ్స్ని చూస్తాను. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ని లేకపోతే మీరు కూడా చేస్తూ ఉంటే మటుకి కరెక్ట్ చేసుకోండి. నాతో పాటు ట్రావెల్ అవుతున్న నా ఫ్రెండ్స్ చాలామంది యాడ్ ఫిలిమ్స్ వైపు లేదా ఏదైనా జాబ్ చేసుకుంటూ చిన్నగా ట్రై చేసుకుందాం, జాబ్ చేస్తే షార్ట్ ఫిలిం చేసుకుందాం అని వేరే సైడ్ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టక్ అయిపోతాం కదా. ఉదయం 10ంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 5 to 6, 7, 8 వస్తే నువ్వు ఎక్కడ స్క్రిప్ట్ రాసుకుంటావు, ఎక్కడ ఒక సినిమాని చూస్తావు, ఎక్కడ సినిమా గురించి నువ్వు ఆలోచిస్తావు, అవి అన్నీ జరిగేది కాదు. సో వాళ్ళు దాన్ని రియలైజ్ అవ్వడానికి అట్లీస్ట్ 1-2 years పట్టింది. వచ్చి నాతో చాలామంది షేర్ చేసుకున్నారు, అరే అనవసరంగా జాబ్ సైడ్ వెళ్ళేవరా బాబు, కష్టమో నష్టమో ఇందులో పడి ఉంటే ఈ పాటికి ఏదో సినిమాలు చేసుకుంటే ఒక సినిమా బయటకు వచ్చేది, ఏడీగా నాది కాస్త రికగ్నైజ్ వచ్చేది అనేసి అన్నారు. సో నేనైతే గుడ్డిగా చెప్తున్నాను, అంటే ఖచ్చితంగా నేను డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే ఏడీగా చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మహా అయితే ఫస్ట్ మూవీ అంటే ఇప్పుడు ఫ్రీగా కూడా అసలు ఏ మూవీస్ అడగట్లేదని నాకు అనిపిస్తుంది. ఎంతో కొంత డబ్బులు ఇస్తారు రూమ్ ఖర్చులకి, డైలీ రావడానికి పోవడానికి. సో ఒకవేళ సినిమా చేస్తూ డైరెక్టర్ అవ్వాలంటే మటుకి సినిమాలోనే డబ్బులు సంపాదించండి అబ్బా, అది చాలా చాలా సంపాదించవచ్చు అసలు. సో అది సంగతి. నేను ఇంకా బాగా ఆలోచించి 40,000 బట్ రిజెక్ట్ చేసి ఈసారి ఇంకో డెమో ఎలా అంటే కథ రాస్తున్నాను కదా, ఈ డెమో మంచిగా తీద్దాం. మొన్న సక్సెస్ అయింది, ఇది ఇంకా బాగా సక్సెస్ అయ్యేలా చేద్దాం. చిన్న బడ్జెట్లో కూడా మంచి ఫిలిమ్స్ తీయొచ్చు, మనం అనుకున్న కథ చెప్పొచ్చు అండ్ బోల్డ్గా చెప్పొచ్చు అని నాకు అనిపించింది. సో ఇది మనం ప్రూవ్ చేద్దాం. ఏడీ లైఫ్లో నాకు తెలిసి నేను మంచిగానే వర్కౌట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇటు చూపిస్తున్నాను నా టేకింగ్ వైజ్, నా డైరెక్షన్, నేను కథ ఎలా చెప్పగలను. సో ఇందులోకి వచ్చాను. సో ఇందులో మనం ఏం చేయగలం అనేసి అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఆ 3 రిజెక్ట్ చేసేసాను ఫైనల్లీ. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. అంటే నేను ఎంత సీరియస్గా ఉన్నానో నాకు తెలుస్తుంది ఇప్పుడు. లేకపోతే ఇప్పుడు నేను 40,000 పనిచేస్తూ ఉంటే మళ్ళీ అంటే ఇప్పుడు ఈ 40,000 కూడా ఎలా వచ్చింది, నేను ఒక మూవీ పనిచేస్తే అందులో నా వర్క్ నచ్చి సో ఆ సార్ పిలిచాడు. సో ఇప్పుడు ఇందులో చేసి ఇందులో నా వర్క్ నచ్చి ఇంకోళ్ళు పిలుస్తారు, ఈసారి 50,000-60,000 అంటారు, అయిపోయింది.
ఇంకా కష్టంరా బాబు అనే అనిపిస్తుంది. అంటే నేను చాలామంది కో డైరెక్టర్ అలానే తయారైపోతారు కదా. అండ్ నాకు అలా ఇష్టం లేదు. సో నాకు ఐ వాంట్ మేక్ మూవీ అబ్బా. అంటే లేట్ అవ్వచ్చు కానీ మంచి మూవీ తీయాలి. సో దాని వైపే అడుగు వేయాలి. ఏం అడుగేసిన డిసైడ్ అయిపోయిన క్రమంలో ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా వర్కౌట్ అయింది కదా, ఇంకోటి చేస్తున్నాను. సో డెమో అని నేను ఎందుకు అంటానంటే అది నాకు నేను ఛాలెంజ్ చేసుకుంటున్నాను. సో అందులో భాగంగా ఈరోజు యాక్టర్స్తో అంటే షూట్ తొందరలోనే ఉంది, ఈ మంత్లోనే షూట్ చేద్దామని. సో ఆ యాక్టర్స్తో ఈరోజు వర్క్షాప్ చేపిస్తున్నా. యాక్టర్స్ని పిలిచాను అంటే 3కి ఈరోజు. తర్వాత డిఓపిని పిలిచాను. ఆ యాక్టర్స్తో డిస్కషన్ చేస్తున్నప్పుడు డిఓపి కూడా ఉంటే డైలాగ్ టు డైలాగ్ అంటే ఆయన స్క్రిప్ట్ పంపించాను, చదివాను, డిస్కషన్ చేసాం. కానీ ఇక్కడ డైలాగ్ టు డైలాగ్ మా హావభావాలు ఎలా ఉండాలి, ఆ టోన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తాడు కదా. తనకు కూడా ఇంకొంచెం మంచి క్లారిటీ వస్తుంది అని ప్రతి దాంట్లో డిఓపిని ఇన్వాల్వ్ చేయాలబ్బా. షెడ్యూల్ ఒకటి ప్రిపేర్ షెడ్యూల్ పంపించేశాను. సో తనతో రెక్కీకి వెళ్ళాలి. మ్యాక్సిమం కుదిరితే ఈరోజే వెళ్తాము. బైక్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తారు కాబట్టి యాక్టర్స్ దగ్గర బైక్ ఉంటుంది, మన దగ్గర లేవు. సో రెక్కీకి వెళ్ళిపోయి సో అంటే తనకి మోర్ క్లారిటీ ఉందనుకోండి మన పని ఈజీ అయిపోతుంది. దట్టు మనకున్న ఛాలెంజ్ తెలిసిందే, ఈ రోడ్ల మీద కొంచెం రిస్కీ, పర్మిషన్లు ఉండవు కాబట్టి డిఓపికి ఎంత క్లారిటీ ఉండాలి. అండ్ నాకు ఓకే నేను రాసి తీస్తున్నాను కాబట్టి నాకు క్లారిటీ కన్ఫామ్గా ఉంటుంది. అండ్ యాక్టర్స్ కూడా ఎక్కువ టైం తీసుకోకూడదు, ఎక్కువ రీటేక్లు అవ్వకూడదు. సో అవన్నీ సెట్ చేసుకోవాలంటే ఇలాంటి వర్క్షాపులు పక్కా మీరు మనం చిన్నది చేసినా పెద్దది చేసినా సరే వర్క్షాప్ అయితే మీరు పక్కా పెట్టుకోండి. అండ్ అదే కొన్నిసార్లు ఏంటంటే దాన్ని ఏమంటారు, డబ్బులు పెడుతున్నారు కదా అని హీరోని పెట్టేసుకుంటారు. ఆ డబ్బులు పెట్టేస్తానే హీరోగా పెట్టేసుకుంటారు. ఇంకేముందులే వర్క్షాప్ ఎందుకులే అనుకుంటారు. డబ్బులు పెట్టిన మనం అడిగితే బాగుంటుందా బాగోదా అని. ప్లీజ్ రేపొద్దున ఇవన్నీ పట్టించుకోండి. మన వర్క్ చూస్తాడు, ఇది వర్క్ బాగుందా బాగాలేదా అని. అక్కడ బాగాలేదు అంటే మనకు దెబ్బడిపోతుంది. అండ్ ఇంకో విషయం, షార్ట్ ఫిలిం కానీ చేశారు అంటే లేకపోతే చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది రిలీజ్ చేయాలబ్బా, లేకపోతే మన సరౌండింగ్స్ అంతా నమ్మకాలు పోతాయి. నేను చాలామంది ఫ్రెండ్స్ని చూశాను అండ్ నేను కూడా ఫేస్ చేశాను. నేను చాలా టైం ఆగాను కదా, చాలా నా సోషల్ మీడియాలో కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు 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 అంటే అదొక బాధ. ద సేమ్ టైం అవతలకు మన మీద కాన్ఫిడెంట్ పోద్ది. సో కాబట్టి ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుందాం. అడుగు 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 ముందుకేసుకుంటూ దగ్గర వరకు వెళ్దామబ్బా. కొడతాం, ఖచ్చితంగా కొడతాం. ఇది మన టైం అంతే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అంటే మటుకి కైండ్లీ సబ్స్క్రైబ్. బాయ్, జై హింద్.